ఈరోజు మనం నేర్చుకోబోతున్న మొదటి అంశం మరణాన్ని గెలిచిన మహోన్నతుడు. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరవండి. అపోస్తలుల కార్యములు 4:33 చదువుకుందాం. ఇది కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. మొదటి శతాబ్దంలో అపోస్తలులు అనగా దేవుని యొక్క శిష్యులు మరి ఒకే ఆత్మతో, ఒకే మనస్సుతో, ఒకే హృదయంతో మరి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, దేవుని స్వార్థ ప్రకటించడం. అయితే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 33 ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అపోస్తలులందరూ కూడా అనగా దేవుని శిష్యులు అందరూ కూడా చాలా బలంగా సాక్ష్యం ఇచ్చారట. దేనికోసం? యేసు యొక్క పునరుత్థానం కోసం. యేసు యొక్క పునరుత్థానం కోసం చాలా బలంగా నిలబడి సాక్ష్యం ఇచ్చారట. ఎందుకు అంత బలంగా సాక్ష్యం ఇచ్చారు? బలమైన సాక్ష్యం. సాక్ష్యం వీక్ అయిపోతే గెలవడం జరగదు. సాక్ష్యం బలంగా ఉండాలి. కాబట్టి బలంగా సాక్ష్యం చెప్పారు, బలంగా సాక్ష్యం ఇచ్చారు ప్రజలకి. ఎందుకు? దేని గురించి? యేసు యొక్క పునరుత్థానం. ఎంతకి పునరుత్థానం అంటే ఏంటంటే మరణించి తిరిగి లేవడం, చనిపోయి తిరిగి బ్రతకటం పునరుత్థానం అంటే. ఇప్పుడు అపోస్తలులు దేని గురించి బలంగా సాక్ష్యం చెప్పారంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు 3వ దినాన్ని అనే విషయాల గురించి సమాజంలో పరిసయ్యుల దగ్గర, ప్రజల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కూడా బలంగా సాక్ష్యం చెప్పారట. బలంగా సాక్ష్యం చెప్పారు. అందరూ కూడా బలంగా సాక్ష్యం చెప్పారు. అవును, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, దానికి మేమే సాక్ష్యం. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు, దానికి మేమే సాక్షులు. మా కళ్ళతో మేము ఆయన చూసాం, మా కళ్ళతో ఆయన మేము ముట్టుకున్నాం, ఆయనతో మేము మాట్లాడాం, ఆయనతో మేము కలిసి కొన్ని దినాలు సంచరించాం అని బలంగా సాక్ష్యం చెప్పారు. బలంగా సాక్ష్యం చెప్పారు. ఎందుకు బలంగా సాక్ష్యం చెప్పాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అపోస్తలుల కంటే? అది చిన్న విషయం కాదండి. పునరుద్ధానం అనేటువంటిది చిన్న విషయం కాదండి. అది మానవ జీవిత చరిత్రలో ఎప్పుడు జరగని ఒక అరుదైనటువంటి ఘట్టం. మానవ జీవిత చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక అరుదైనటువంటి ఘట్టం కనుక ఆ ఘట్టం ప్రజలు నిజంగా నిజమని నమ్మాలి అని అంటే అది నమ్మశక్యం కానటువంటిది. పునరుద్ధానం అనేటువంటిది నమ్మశక్యం కానటువంటిది. కానీ ఆ పునరుద్ధానం నిజంగా జరిగింది. ఆ జరిగినటువంటి విషయం గురించి అపోస్తలులు బలంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా సాక్ష్యం చెప్పారు. సాక్ష్యంగా నిలబడ్డారు. వారు ప్రభు పక్షాన, క్రీస్తు పక్షాన సాక్ష్యంగా నిలబడ్డారు. ఎందుకు అంత బలంగా సాక్ష్యం ఇచ్చారంటే దాని వెనకాతల ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. వాళ్ళ బలంగా సాక్షి ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఎంతకీ పునరుద్ధానం అంటే ఏమని చెప్పుకున్నామండి? తిరిగి బ్రతకటం, మరణించి తిరిగి లేవటం, చనిపోయి తిరిగి బ్రతకటం. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదామట కుమారులను కుమార్తెలను కని 930 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు ఈ భూమి మీద ఆదాము బ్రతికాడు. చూడండి ఎంత మరి లైఫ్ స్పాన్, అతని యొక్క జీవిత కాలం ఎంత పెద్దదో చూడండి. 930 సంవత్సరాలు అక్షరాల ఈ భూమి మీద ఆదాము బ్రతికాడు. కానీ ఆదాముకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చూడండి ఒకసారి. ఫస్ట్ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ఫస్ట్ చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా ఒక రోజు ఆదాము ఏమైపోయాడు? చనిపోయాడు.
అదే ఆదాము గర్భంలో పుట్టినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి కూడా చూద్దాం. అదే ఆదికాండం 5వ అధ్యాయంలో 26, 27 వచనాలు చదువుకుందాం. మెతూషెల లెమెకు కలిగిన తర్వాత 782 ఏళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. 27 వచనం. మెతూషెల దినములన్నీ 969 సంవత్సరాలండి. అంటే మానవ చరిత్రలో అతి ఎక్కువ కాలం బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెతూషెల మాత్రమే. అర్థమైందండి? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930. కానీ అదే ఆదాము గర్భంలో నుంచి పుట్టినటువంటి, అదే ఆదాము వంశంలో నుంచి పుట్టినటువంటి మెతూషెల అనబడినటువంటి వ్యక్తి మానవ జీవిత చరిత్రలో అతి ఎక్కువ లైఫ్ స్పాన్ కలిగినటువంటి వ్యక్తి. 969 సంవత్సరాలు అక్షరాల ఈ భూమి మీద బ్రతికాడండి. దేవుడు అంత ఆయుష్కాలం ఇచ్చింది. ఈరోజు మన ఆయుష్కాలం ఎంత? దేవుడు తర్వాత ఏం చేశాడో తెలుసా? నోవహు దినానికి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా? భూమి మీద నరుల యొక్క ఆలోచన కేవలం చెడ్డదని గ్రహించి వారు అక్రమంగా జీవించారని వారి సంవత్సరాలు 120 ఏళ్ళు అయ్యేటట్లు తగ్గించింది. లైఫ్ స్పాన్ తగ్గింది. తర్వాత కాలంలో మనం చదివినట్లయితే నా జీవితం లేదా నా ఆయుష్, దావీదు ఏం చెప్పాడో తెలుసా? మనుషుని యొక్క ఆయుష్ అట 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అయినను ఆయాసం దుఃఖం. తర్వాత కీర్తన గ్రంథంలో మనం చదివినట్లయితే నా జీవితకాలం సాగిపోయిన నీడవలే ఉన్నది అని చెప్పడం. అంటే మనిషి యొక్క జీవితం దినదినం కూడా మనిషి యొక్క ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. 900 సంవత్సరాల నుండి 800 సంవత్సరాలకి, 800 సంవత్సరాల నుండి 700 సంవత్సరాలకి, 600 సంవత్సరాలకి, 500 సంవత్సరాలకి, చివరికి వచ్చేసరికి 120 సంవత్సరాలకి మనిషి జీవితం ఉండిపోయిందండి. అక్కడక్కడ ఎవరికో దేవుడు కొంత ఆయుష్కాలం ఇచ్చేవాడండి. 150 సంవత్సరాలు బ్రతికిన వారు ఉండొచ్చు, 170 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 220 సంవత్సరాలు బ్రతికిన వారు ఉండొచ్చు. అక్కడక్కడ ఎవరికో దేవుడు ఆయుష్ ఇచ్చాడు. కానీ మనిషి యొక్క జీవితకాలం సగటు ఎంతకు పోయిందంటే 120 సంవత్సరాలు. కీర్తన గ్రంథానికి వచ్చేసరికి 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇప్పుడు లైఫ్ స్పాన్ మనం గమనించినట్లయితే 50 సంవత్సరాలు మనిషి జీవితకాలం అంటే 50 సంవత్సరాలు నువ్వు నిండారుగా బ్రతికితే గ్రేట్. 50 లేదా 60 అయిపోద్దండి మనిషి. కానీ ఆదాము కాలంలో, మెతూషెల కాలంలో మనం గమనిస్తే దేవుడు మనిషి యొక్క జీవిత కాలం ఎంతో తెలియదు. మనిషికి ఇచ్చిన జీవిత కాలం 900 సంవత్సరాల నుండి 969 సంవత్సరాల వరకు ఒక మనిషి భూమి మీద బ్రతికాడంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. అన్ని సంవత్సరాల భూమి మీద బ్రతికినప్పటికీ ఒకనొక దినాన్ని ఆదాము ఏమైపోయాడు? చనిపోయింది. మెతూషెల కూడా ఏమైపోయాడు? 27 వచ్చును. మెతూషెల దినములని 969 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. అంటే అన్ని సంవత్సరాల బ్రతికిన ఏదో ఒక్క రోజు చనిపోయారు. ఎందుకు అలా చనిపోయారు? దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చదువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నేల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడు దేవుడు ఈ మాట? ఇప్పుడు చెప్పాడు దేవుడి మాట. ఏ రోజైతే ఆజ్ఞను అతిక్రమించి దేవునికి అవిధేయత హవ్వ ఆదాము చూపించారో అప్పుడు ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్తున్నాడు చూడండి 19వ వచనంలో. నీవు నేలకి తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఇదిగో చెమట వచ్చి నువ్వు ఆహారం సంపాదించుకుంటావు. ఎందుకంటే నువ్వు నేల నుంచి తీయబడ్డావు గనుక, నువ్వు మన్నే గనుక తిరిగి మొన్నైపోతావు అని చెప్పాడండి. అంతకుముందు దేవుడు చెప్పలేదండి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు చెప్పలేదండి ఆదాముతో ఈ మాట. ఏదైనా తోటలో ఉన్నప్పుడు హవ్వతో ఈ మాట చెప్పలేదండి దేవుడు. కానీ మొట్టమొదటిసారిగా మరణాన్ని గురించి, మొట్టమొదటిసారిగా చావును గురించి దేవుడు మానవుడితో చెప్పినటువంటి మాట అండి. దేవుడు మనిషితో చెప్పినటువంటి మాట, నువ్వు మన్నే గనక, ఇదిగో నేల నుంచి నేను నిన్ను తీశాను, మట్టిలో నుంచి నేను నిన్ను తీశాను, మట్టిగా నేను నిన్ను తీశాను, మనిషిగా నేను నిన్ను తయారు చేశాను, నా రూపం ఇచ్చాను, నా పోలిక ఇచ్చాను, నా ఊపిరి ఊదాను, నువ్వు మన్నే గనక తిరిగి ఏమైపోతావు?
మన్ను అయిపోతామంటే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఒకరోజు తిరిగి ఆదాము దేహం మట్టిలో కలిసిపోయిందండి. అదే ఆదాము గర్భాన్ని పుట్టినటువంటి మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఒకరోజు అదే మెతూషెల అదే మట్టిలోకి తిరిగి వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు. అంటే మనిషి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా మనిషికి తెలిసింది ఏంటంటే పుట్టడం, జీవించటం, ఒకరోజు చనిపోవడం. అంతేనా? మనిషి పుట్టడం, జీవించడం కొంతకాలం, ఒకరోజు ఏమైపోవాలి? ఎంతో ఒక రోజు చనిపోవాలి. ఇది మనిషికి ఇవ్వబడినటువంటి ఒక విధి. దేవుడు ఈ ప్రకృతిలో మనిషికి ఇచ్చినటువంటి విధిని. నువ్వు పుడతావు, కొంతకాలం జీవిస్తావు, చచ్చిపోతావు, ఏదో ఒకటి కన్ఫర్మ్. అది అందులో డౌట్ లేదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి విధి. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి 2000 సంవత్సరాల కిందట వచ్చి మనిషికి తెలియని ఒక విషయం చెప్పాడు. మనిషి ఎప్పుడు ఊహించని ఒక విషయాన్ని చెప్పాడు. మనిషి ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక క్రొత్త విషయాన్ని, ఆశ్చర్యపోయే విషయాన్ని, ఆలోచింపచేసే విషయాన్ని, నమ్మశక్యం కాని విషయాన్ని, అబ్బురుపరిచే విషయాన్ని, దిగ్భ్రాంతికి గురి చేసే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. అనేక సార్లు తన శిష్యులతో ఏం చెప్పారు తెలుసా? ఇదిగో మనుష్య కుమారుడు పాపులైనటువంటి వారి చేతికి అప్పగించబడతారు, వారు ఆయన కొడతారు, స్మరణానికి అప్పగిస్తారు, 3వ దినాన్ని ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పారు. ఆ మాటలు శిష్యులకే కాదండి, మిగతా సమాజం అంతటికీ తెలుసు, మిగతా అందరికీ తెలుసు. అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనగా మరణించి తిరిగి లేచాడని, చనిపోయి తిరిగి లేచాడని ఎందుకు అంత బలంగా ప్రకటించారంటే, ఎందుకు అంత బలంగా సాక్ష్యం ఇచ్చారంటే, దాని వెనకాతల ఒక అద్భుతమైన విషయం దాగి ఉందండి. దాని వెనకాతల ఒక మిస్టరీ ఉంది. అది ఒకసారి మనం చూడాలి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 57వ వచనం. యేసు శిష్యుడిగా ఉన్న అరమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. చూడండి, యేసుక్రీస్తుని సిలువేశారు. మనుషులందరి యొక్క పాప పరిహారార్థమై ఒకేసారి మనుషులందరి కొరకు కూడా కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులందరి నిమిత్తం కూడా తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కాచి మనుషుల నిమిత్తం తన ప్రాణాలు పెట్టేశాడండి. యేసుక్రీస్తు చనిపోయాడు సిలువలో. అప్పుడు సిలువ మీద ఏమో డెడ్ బాడీ ఉంది. అప్పుడు యేసుక్రీస్తుకి ఒక శిష్యుడు ఉన్నాడు, రహస్యంగా ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఇతను ఏం చేశాడనంటే, అతని పేరు ఏం పేరంటే అరిమత్తయ్య అనబడినటువంటి యోసేపు. అతను ఎలాంటి వాడు అంటే ధనవంతుడు, కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాడు, పలుకుబడి ఉన్నటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యోసేపు, అరిమత్తయ్య అనబడినటువంటి యోసేపు. అతను ఏం చేశాడు, తిన్నగా సాయంకాలం అయింది. అప్పుడు ఏం చేశాడనంటే పిలాతు దగ్గరికి వెళ్ళాడంటే, పిలాతు కదా సిలువ వేయడానికి ఆజ్ఞాపించాడు. రోమా ప్రభుత్వపు అధికారి పిలాతు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ఆజ్ఞాపించాడు. అదే పిలాతు దగ్గరికి, అదే ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, చూడండి ఏమడిగాడంటే, అక్కడ యేసు దేహము తనకెమ్మని అడగగా ఏమడిగారండి, అయ్యా డెడ్ బాడీ ఉంది సిలువ మీద, ఆ డెడ్ బాడీ నాకు ఇచ్చేయండి, నాకు మరి మేము దాని బరియల్ కార్యక్రమం చేసుకుంటాం, మరి అలా ఉండటం మాకు అది కొంచెం మనసుకి ఏదోలా ఉంది, దయచేసి ఆ డెడ్ బాడీ మాకు ఇచ్చేయండి. ఆయన ఎలాగ చనిపోయాడు కాబట్టి, మీరు ధృవీకరించారు కాబట్టి, మీరు దాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి ఇచ్చేయండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయారా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏం చేసేవారంటే, మిగతా సువార్తలు మనం చూస్తే కాళ్ళు విరగ్గొట్టేవారు. దొంగల యొక్క 2 కాళ్ళు విరగ్గొట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే ఆయన ఏమైపోయాడు, చనిపోయాడు. కాబట్టి ఆయన కాలు విరగొట్టబడలేదు. ఎందుకు అలా జరిగిందంటే, కీర్తన గ్రంథంలో నీ ఎముకల్లో ఒక్కటైనను విరిగిపోదు అని దేవుడు ప్రవచన పూర్వకంగా దావీదు ద్వారా రాయించాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాలు విరగొట్టలేదంటే, దొంగ ఇవతల పక్క ఉన్న దొంగ కాళ్ళు, అవతల పక్క ఉన్న దొంగ కాళ్ళు విరగొట్టారు, వాళ్ళు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ శతాధిపతికి డౌట్ వచ్చి ఆ బల్లెంతో పక్కలో పొడి చూసేసరికి నీళ్లు రక్తము కారాయి, ఆయన చనిపోయాడని డిక్లరేషన్ అయిపోయింది. అది ప్రభుత్వం ఆమోదించింది.
అంటే ఆ వ్యక్తి చనిపోయాడని ఆమోదించింది. డాక్టర్స్ ఒక వ్యక్తి చనిపోయాడని ఎప్పుడు నిర్ధారిస్తారనంటే గుండె ఆగిపోయిన వెంటనే నిర్ధారించరు, లేదా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా నీకు తెలివి లేకపోతే నిర్ధారించరు. ఎప్పుడు నిర్ధారిస్తారంటే బ్రెయిన్ డెడ్ ఎప్పుడైతే అవుతుందో, బ్రెయిన్ ఎప్పుడైతే డెడ్ అయిపోద్దో అప్పుడు ఆ మనిషిని ఇతను చనిపోయాడని ఒక పత్రాన్ని ఇస్తారు, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు పిలాతు కూడా చనిపోయాడని వారికి, యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడని వారికి నిర్ధారణ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సైనికులే ఉద్యోగస్తులు అక్కడ ఉండి దాన్ని కన్ఫర్మ్ చేశారు. సిలువ మీద దొంగల కాలు వెరగొట్టేప్పటికీ వాళ్ళు చనిపోయినప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే ఆయన చనిపోయాడు డిక్లేర్ చేశారు. పక్కలో పొడిచి బల్లెంతో పొడిచి చూశారు, బల్లెం తీశారు, నీళ్లు రక్తం గారే, ఇంకా ఆయనలో చలనం లేదు, చనిపోయాడు. అప్పుడు పిలాతు దగ్గరికి యోసేపు సాయంకాలం వెళ్ళి, అయ్యా సిలువ మీద ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని మాకు ఇచ్చేయండి, మేము సమాధి కార్యక్రమం చేసుకుంటాం అని చెప్పాడు. అప్పుడు కొంచెం పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అరిమతి యోసేపు కాబట్టి ఏం చేశాడంటే పిలాతు ఏం చెప్పాడు చూడండి కిందనే. పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాడు. వెంటనే పిలాతు ఒక ఆజ్ఞలు ఇచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి అధికారులకి. అయ్యా ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసు యొక్క ఆ శరీరాన్ని, ఆ మృతదేహాన్ని ఇదిగోండి అరిమతి యోసేపుకి ఇచ్చేయండి అని చెప్పాడు. తర్వాత యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి, బాగా వినాలంటే కూడా సిలువ మీద ఆ యేసుక్రీస్తు యొక్క శరీరం మృతదేహం ఉంది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే నిచ్చెనలు వేసుకొని ఎక్కి యేసుక్రీస్తు కట్టబడినటువంటి చేతికున్నటువంటి తాళ్ళు, ఆ చేతికున్నటువంటి మేకులు జాగ్రత్తగా బయటికి తీసి, కాలుకున్నటువంటి మేకులు జాగ్రత్తగా తీసి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, అనగా ఆ డెడ్ బాడీని లేదా మృతదేహాన్ని సిలువ మీద నుంచి జాగ్రత్తగా దించారు. సిలువ మీద నుంచి ఏం చేశారు? జాగ్రత్తగా దించి అక్కడ ఏం చేశారో చూడండి, అక్కడ చెప్తున్నారు చూడండి. తీసుకొని మంచి శుభ్రమైనటువంటి నార వస్త్రాలు, అంటే కొంచెం కాస్ట్లీ బట్టలండి. ఎలా మనం దీన్ని చెప్పగలం అని అంటే, నార వస్త్రాలు అనబడినటువంటివి అంటే పలచని క్లాత్, అది కూడా కాస్ట్లీ క్లాత్ అనమాట. అలాంటి మంచి వస్త్రాలతో సన్న నార బట్టలు కలిగినటువంటి వాటితో చుట్టి ఏం చేశారు చూడండి. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, అంటే ఈ అరిమతి యోసేపు ముందే సమాధి తవ్వించుకున్నాడు. ఏం చేశాడంటే అరిమతి యోసేపు ముందే తన కోసం ఒక మంచి సమాధిని తవ్వించుకున్నాడు. నేను ఎప్పుడైతే చచ్చిపోతానో ఆ సమాధిని నన్ను పెట్టేయండి అని చెప్పి ముందుగానే తన కోసం ఒక సమాధిని రెడీ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఏ సమాధి అయితే తన కోసం ముందుగా నీట్గా తొలిపించుకున్నాడో ఆ సమాధిలో అంతవరకు ఎవరు పెట్టబడలేదు. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామంది చనిపోయారు అనుకోండి, డెడ్ బాడీ మీద డెడ్ బాడీని కప్పెట్టేస్తుంటాం. మనం బరియర్ గ్రౌండ్కి వెళ్ళి చూస్తే మనం అక్కడ తవ్వినట్లయితే ఇంతకుముందు చనిపోయినటువంటి వారి మృతదేహాలకు సంబంధించినటువంటి కళేబరాలు అవి కనిపిస్తుంటాయి. కాబట్టి యేసుక్రీస్తుకి ఉన్నటువంటి ఏదైతే ఆ సమాధి ఉందో అంతవరకు ఎవ్వరూ ఎప్పుడు పెట్టబడలేదు. కొత్త సమాధి అది, కొత్తగా రాత్రిలో తొలిపించుకున్న సమాధి అది. ఈ అరిమతి యోసేపు తన కోసం ఆ సమాధిని రెడీ చేసుకున్నాడు. కానీ ఆ సమాధి ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని, ఆ మృతదేహాన్ని లేదా డెడ్ బాడీని ఉంచడానికి ఉపయోగించబడింది. అప్పుడు చూద్దాం ఒకసారి. సమాధి ద్వారంకు పెద్ద రాయి బోర్లించి వెళ్ళిపోయింది. లోపల పెట్టేశారు, నార వస్త్రాలతో చుట్టారు. బయటకు వచ్చిన తర్వాత పెద్ద రాయిని బోర్లించి బయటికి స్మెల్ రాకుండా, ఆ డెడ్ బాడీ నుంచి వచ్చినటువంటి స్మెల్ బయటికి రాకుండా ఆ రాయిని బోర్లించి వెళ్ళిపోయింది. మగ్దలేన మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండరే. యేసుక్రీస్తుని సమాధి అయితే చేస్తారు, కానీ మగ్దలేన మరియ, ఇంకొక మరియ ఆ సమాధి దగ్గర కూర్చొని అక్కడ ఏడుస్తున్నారంట. అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడే దుఃఖంతో, వేదనతో, బాధతో ఆ సమాధి దగ్గర ఉన్నారు. 62 వచ్చింది. మరుసటి రోజు అనగా సిద్ధపరచు దినములకు మరుసటి దినము ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు నొద్దకు కూడి వచ్చారండి. బాగా వినాలి. మరుసటి రోజు, మొదటి రోజు ఏమో యేసుక్రీస్తు శరీరాన్ని మరి అక్కడ పెట్టేశారు. ఆ మరుసటి రోజు ఏం జరిగిందంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళారట. ఈ ప్రధాన యాజకులు అంటే ఇంక ఇశ్రాయేలు అందరి మీద వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుద్ది. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం నేను రాళ్లతో కొట్టియండి అంటే కొట్టి చంపవచ్చు, అంత అధికారం ఉంది దానికి. వాళ్ళని ఎదుర్కొనేవారు ఎవరు లేదు.
అంత పవర్ ఉంది దానికి, అంత అధికారం ఈ ప్రధాన యాజకునికి, ఈ పరిసయ్యునికి. వాళ్ళందరూ కూడా కూడి పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు చూడండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎంతగా వీళ్ళందరూ కూడా కలవరపడిపోతున్నారు, టెన్షన్ ఉంది వీళ్ళు. ఎందుకు ఎంత కలవరపడుతున్నారు ఈ ప్రధాన యాజకులు, ఈ యొక్క పరిసయ్యులు అంటే? వీళ్ళు టెన్షన్ పడుతూ వెళ్ళారు ఎక్కడికి పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదిగో ఆ వంచకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటున్నారు. ఆ వంచకుడు అనేక మందిని వంచాడు, తన కోసం వంచుకున్నాడు, అనేక మందిని అటుపక్క తిప్పేసుకున్నాడు. ఆ వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు అంటే బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏట మాట అంటే, 3 రోజులై మీరు నన్ను చంపేస్తారు, కానీ 3 రోజులు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆ మాట ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి 3వ రోజు వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించండి అన్నారండి. ఏమడిగారు? ఎంతకి వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారంటే 3వ రోజు తిరిగి బ్రతుకుతాను అన్నాడు కాబట్టి సమాధిని భద్రం చేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వండి సమాధికి ఏమేమని చెప్తున్నారు? భద్రం చేయాలి, కాపలా ఉండాలి, దానికి ప్రొటెక్షన్ కావాలి. ఎవరు బయట అక్కడికి వెళ్ళకూడదు, ఎవరు ఆ పరిసరాల్లో సంచరించకూడదు, ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి దానికి. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు వారు ఇంకా ఏమంటారు? వాళ్ళ శిష్యుడు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదే ఉండినని చెప్పి ఏం చెప్పారు? అయ్యా, 3 రోజుల తర్వాత లేస్తానని చెప్పాడు ఆ వ్యక్తి, యేసు అనబడినటువంటి వ్యక్తి. మరి మీరు సమాధికి మాత్రం పూర్తిగా భద్రత కల్పించాలి. ఇదిగో సమాధిని చేశారు, అరిమత యోసేపు సమాధిని పెట్టారు ఆ డెడ్ బాడీని, యేసు యొక్క మృతదేహాన్ని. కాబట్టి అరిమత యోసేపు యొక్క సమాధి ఎక్కడైతే అతని కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తుని ఎక్కడైతే పెట్టారో ఆ సమాధి చుట్టూ ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి మీరు పూర్తిగా భద్రత కల్పించాలి. ఎవరు కూడా సమాధిని ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు, అంత ప్రొటెక్షన్ ఉండాలి సమాధికి అని చెప్పారండి. ఒకవేళ అలా మీరు కనిపించకపోతే, సమాధికి మీరు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, మనుషులు మీరు పెట్టకపోతే, రాత్రి అప్పుడు రహస్యంగా అతని శిష్యులు వచ్చి ఆ డెడ్ బాడీని పట్టుకొని వెళ్ళిపోయి ఇదిగో మా ప్రభు బ్రతికాడు, తిరిగి బ్రతికాడు అని చెప్పేస్తారు. అప్పుడు మొదట వంచన అంటే మొదట ఆ యేసు చెప్పిన మాట కంటే రెండోసారి శిష్యులు మా ప్రభు బ్రతికాడు అంటే డెడ్ బాడీని పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ మా ప్రభు తిరిగి బ్రతికాడు 3వ రోజు అని చెప్తే అది మరీ చెంటగా ఉంటుంది వినడానికి. ఇది అసలు మేము దాన్ని జీర్ణించుకోలేము, అది ఎవరు నమ్మలేని విషయం. ఏమైనా చచ్చిపోయిన తర్వాత ఇంక సమాధిని ఉండిపోయి శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోవడమే తప్ప సమాధిని గెలిచినటువంటి వారిని మానవ జీవిత చరిత్రలో ఎవరిని మనం చూడలేదు. వీరి సంగతి ఏంటో మనం చూద్దాం అని మీరు సమాధికి భద్రం చేయండి, సమాధికి కాపలా పెట్టండి అని అడిగారండి. 65వ వచనం. అందుకు పిలాతు చూడండి, అప్పటికే సమాధి దగ్గర ఎవరున్నారు? కాపలా కాస్తున్నారు. యేసుక్రీస్తు సమాధి దగ్గర ప్రొటెక్షన్ ఉంది, ఫుల్ సెక్యూరిటీ. ఎవరు కనీసం ఆ సమాధి దగ్గర కూడా వెళ్ళలేరండి. ఎవరు ఆ సమాధి దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది చూడలేరు. ఇంకా ఫుల్ ప్రొటెక్షన్ పెట్టిస్తారు సమాధి చుట్టూ కూడా. ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళడానికి కానీ, సమాధిని ముట్టుకోవడానికి కానీ, సమాధి లోపల రాయితో బొర్రె పక్కకి నెట్టడానికి కానీ ఇంకెలాంటి అవకాశాలు ఉండవు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 3వ రోజు తిరిగి బ్రతుకుతానన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది మానవ జీవిత చరిత్రలో జరగదు, ఇది జరగలేని పని జరుగుతుందని అతను చెప్పాడు. కాబట్టి ఒకవేళ దొంగతనంగా అతని శిష్యులు వచ్చి రాత్రి అప్పుడు ఆ బాడీని ఎత్తుకెళ్ళిపోయి మా ప్రభు బ్రతికాడు, మరణాన్ని తిరిగి గెలిచాడని అంటే మరీ చెడ్డగా ఉంటుంది వినడానికి. కాబట్టి దీని సంగతి ఏంటో తీద్దామని చెప్పి మీరు ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే అప్పుడు పిలాతు అంటున్నాడు, అధికారి అంటున్నాడు, ఆల్రెడీ కాపలా కాసే వాళ్ళు ఉన్నారు కదా, సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు కదా అని అన్నాడండి. మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పిన. ఒకవేళ మీకు ఇంకా మనుషులు చాలకపోతే, ఒకవేళ ఇంకా కాపలా వాళ్ళు తక్కువైపోయారని మీకు అనిపిస్తే మీరు ఎంతమందిని తీసుకెళ్ళి సైనికులు పెట్టుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నా దగ్గర సైనికులు ఉన్నారు కదా, మీకు ఎంతమంది కావాలి? 100 మందా, 500 మందా, 1000 మందా, ఎంతమంది కావాలి? మీకు చేతనైనంత మట్టుకు మీ ఇష్టం, మీ ఓపిక, ఎంతమంది నా సమాధి చుట్టూ మీరు కాపలా పెట్టుకోండి అని చెప్పాడు. చెప్పి ఇంకేం చేశాడు చూడండి. సమాధిని భద్రం చేయడానికి వారితో చెప్పిన 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని
రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. చూడండి ఎంత సన్నివేశం అక్కడ జరుగుతుందంటే, ఒక ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ జరుగుతుందండి. ఆశ్చర్యపరిచే, మరి నిజంగా ఒగ్గురి పొడిచేటువంటి విషయం అక్కడ జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి కొంతమంది సైనికులు తీసుకెళ్లారు, అప్పటికే అక్కడ కాపలా కాస్తున్నారు. సమాధిలోనికి కనీసం చేవ కూడా ప్రవేశించకుండా కాపలా కాస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అని చెప్పి పట్టుకొని కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. మరణించి తిరిగి 3వ రోజు తిరిగి బ్రతకడం ఏంటి, ఇది అసలు మానవ జీవిత చరిత్రలో ఇది జరగదని చెప్పి, మరి ఆ రోజుతో, అదే రోజుతో యేసుక్రీస్తు పేరు పూర్తిగా తుడిచేద్దాం అనుకున్నారంట శాస్త్రుల పరిచయం. అదే రోజుతో యేసుక్రీస్తు యొక్క పేరు పూర్తిగా మనుషుల హృదయాల్లో నుండి, భూమి మీద నుండే తుడిచేద్దాం అనుకున్నారు. ఫుల్గా ప్రొటెక్షన్ పెట్టారు. అంతమంది సైనికుల సమాధి చుట్టూ కాపలా పెట్టారు. ఎవ్వరు వెళ్ళలేరు, ఫుల్ ప్రొటెక్షన్. పైగా ఏం చేశారట, సమాధిని భద్రం చేసి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు, భద్రం చేశారు. అంటే ముద్ర వేశారంటే అర్థం ఏంటంటే సీజ్ చేశారంటే, సమాధిని ఏం చేశారు, సీజ్ చేశారు. చూడండి, ప్రభుత్వం వారు కొన్నిసార్లు కొన్ని షాపులు సీజ్ చేస్తారు. కొన్ని ఏమైనా అక్రమంగా ఏదైనా జరిగితే అక్కడ దానికి సంబంధించింది ఏం చేస్తారో సీజ్ చేస్తారు, ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాగా యేసుక్రీస్తు సమాధిని సీజ్ చేశారట, ఓపెన్ చేయడానికి వీల్లేదు. ముద్ర వేశారట రాత్రికి. రాయి బోర్లించి ఉంది కదా, దానికి ముద్ర వేశారు. ఎవ్వరు దీనిని తెరవకూడదు, ఎవరైనా దీనిని తెరిస్తే వాళ్ళు శిక్షార్హులు అనే ముద్ర వేశారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళగలరా సమాధి దగ్గరికి? ఫుల్గా సైనికులు కాపలా ఉన్నారు. ఫుల్గా మొత్తం సమాధి చుట్టూ కూడా, ఆ ఏరియా అంతటా కూడా, ఆ ప్రాంతం అంతటా కూడా ఫుల్గా సైనికులు ఉన్నారంట. ఫుల్గా సైనికులు ఉన్నారు. చూద్దాం, దీని అంతేటో చూద్దాం, ఎలా బ్రతుకుతాడో చూద్దాం, ఎలా సమాధి నుంచి బయటకు వస్తాడో చూద్దాం, ఎలా డెడ్ బాడీ తిరిగి బ్రతుకుతుందో చూద్దాం, అసలు జరగని విషయాన్ని చెప్పాడు, ఎలా జరుగుతుందో చూద్దాం అని చెప్పి అందరూ పంతం పెట్టుకొని, మరి అందరు కూడా కట్టుకొని ఏం చేశారంటే, దీని సంగతి ఏంటో చూద్దాం, ఈ రోజుతో యేసు అన్న పేరు పూర్తిగా మాసిపోవాలి, ఈ రోజుతో యేసు అన్న పేరు పూర్తిగా చిరిగిపోవాలి, ఈ రోజుతో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, ఆయన వాక్యం అంతా అబద్ధం, అన్నీ మరి ఏమీ లేదు, అదంతా ఒట్టిదే అని చెప్పడానికి కట్టుకొని ఏం చేశారో తెలిసిన వాళ్ళందరూ కూడా సమాధికి ఫుల్ ప్రొటెక్షన్ పెట్టి ఫుల్గా కాపలా ఉంచారంట. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 28వ అధ్యాయం 1 మాట. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే శనివారం అయిపోయిందండి. యూదులకి విశ్రాంతి దినం ఏంటి, శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఆల్రెడీ ఎంతకుముందు వారిద్దరు ఉన్నారు, ఇప్పుడు సమాధిలో పెట్టినప్పుడే వారిద్దరు సమాధి దగ్గర కూర్చున్నారు, బాధపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు, వ్యాధంలో ఉన్నారు. శనివారం రోజు వాళ్ళు ఏ పని చేయరు, ఎక్కడికి వెళ్ళరు. విశ్రాంతి దినం అంటే ఇంక ఇంటి దగ్గర తిరిగి ఉంటారు అనమాట, ఏ పని చేయరు. కాబట్టి ఏం చేశారట, ఆదివారం గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడడానికి వచ్చారట. అసలు సమాధి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలాగుంది, అక్కడ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎంతమంది కాపలా ఉన్నారు, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు మా ప్రభు సమాధి దగ్గర ఎంతమంది కాపలా ఏంటి, మా ప్రభు సమాధి దగ్గర ఎంతమంది సైనికులు ఉండడం ఏంటి అసలు అని సమాధి దగ్గర చూడడానికి వచ్చినట్టండి. 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ రాయికి ఏం చేశారు యూదులు, ఈ యొక్క శాస్త్రులు పరిచయం ఏం చేశారంటే ముద్ర వేశారు, సీజ్ చేశారు. ఎవరు ఓపెన్ చేయకూడదు దాన్ని. కానీ ఎవరు వచ్చి ఓపెన్ చేశారో తెలుసా? ఆ సీజ్ చేసినటువంటి దాన్ని ఎవరు వచ్చి ఆ సమాధిని ఓపెన్ చేశారో తెలుసా? డైరెక్ట్గా పరలోకం నుండి దేవుని దూత వచ్చి ఏ రాయికైతే ముద్ర వేశారో, ఏ సమాధిని అయితే సీజ్ చేశారో ఆ రాయిని పక్కకు తొలగించి ఆ రాయి మీద కూర్చున్నాడట దేవుని దూత. ఆ రాయి మీద కూర్చున్నాడట. మహాభూకంపం కలిగింది. అప్పుడు ఏం జరిగిందటండి, మహాభూకంపం కలిగింది. భూకంపం కలిగితే ఏం జరుగుతుంది? మొన్న మయన్మార్ ప్రాంతంలో, థాయిలాండ్ ప్రాంతంలో భూకంపాలు వస్తే మరి ఎంతో ఎత్తైన భవనాలు కూడా షేక్ అయిపోయి కూలిపోయే బోల్డని. మహాభూకంపం. మరి రెక్టర్ స్కేల్ పై ఎంత నమోదైందో మనకు తెలియదు, కానీ 5.7 నమోదైతే గజగజలు ఆడిపోతారండి.
అదే 7కి వెళ్ళింది అనుకోండి, భవనాలు ఎక్కడికక్కడ పేకమేడలో కూలిపోతాయి, ఇంకా తట్టుకోలేరు అన్నమాట. ఇక్కడ మహాభూకంపం అని రాయబడింది, అంటే రెక్టార్ స్కేల్ పై ఎంత నమోదైందో మనకు తెలియదు. ఎందుకు భూకంపం వచ్చింది, ఎందుకు ఆ క్షణంలో భూకంపం రావాల్సి వచ్చింది అంటే అక్కడే ఒక మర్మం దాగి ఉంది, అక్కడే ఒక అద్భుతమైనటువంటి మిస్టరీ దాగి ఉంది. పరలోకం నుండి దేవుని దూత వచ్చాడు. ఏ రాయినైతే సీజ్ చేశారో, ఏ సమాధిని అయితే సీజ్ చేశారో అందరూ చూస్తుండగా ఆ సమాధి యొక్క చింపేసి దాన్ని ఏం చేశారంటే దాన్ని ఆ ముద్రను తీసేసి సమాధి మీద ఉన్న రాయిని పక్కకు తొలగించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు భూకంపం వచ్చింది, మహాభూకంపం. కింద చదువుతామండి. ఆ దూత చూడడానికి ఎలా ఉన్నాడట, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. ఏం చేసినట్టండి, దూత పరలోకం నుండి వస్తే మెరుపులాగా ఆ ప్రకాశమైనటువంటి వెలుక్కి ఆ దూతను చూడలేక భయపడి అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా, కాపలా కాస్తున్న వాళ్ళందరూ కూడా భయపడి వణికిపోయి చచ్చిపోయిన వాళ్ళే అయిపోయినట్టండి దూతను చూడగానే. అంత భయంకరంగా ఉన్నాడు దూత, అంత భయంకరంగా, అంత తేజస్సుతో, అంత మెరుపు. ఒక మెరుపు ఎలాగైతే వర్షం వచ్చేటప్పుడు వర్షం పడే ముందు ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అంతగా అలాగున్నాడటండి దూత. బోళ్ళంతమంది కాపలా కాస్తున్నారు సైనికులు. వెంటనే దూత పరలోకం నుండి వచ్చి, ఇంకే మనిషి వెళ్ళాడు, ఎవరు రావాలి, అప్పుడు దూత రావాలి. అక్కడికి సమాధిని ఓపెన్ చేసి రాయి పక్కకు తొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు. మహాభూకంపం కలిగింది. ఆ దూత చూడడానికి గట్ట మెరుపు వలె ఉన్నాడట. వస్త్రాలు కూడా హిమమంతా, అంటే మంచు, చూడండి మంచు ప్రాంతాల్లో మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా అతని వస్త్రాలు ఉన్నాయట. అతనికి భయపడటం వలన కావలి వారు ఎలా ఉన్నారట, చచ్చిన వారు వలె ఉన్నారటండి. అంటే చచ్చిపోతే అలా చచ్చిపోయినట్టు అయిపోయినట్టు అందరు బిగుసుకుపోయారు, అందరు కూడా భయపడిపోయారు, అందరు కూడా బిగుసుకుపోయారండి. దూత అంటే ఏదో ఎంతో ఉంటాడు అనుకోకండి. దూత అంటే మనంత హైట్ కలిగి రెక్కలు కలిగి ఉంటాడు అనుకోకండి. దూత అంటే ఎంత ఎత్తు, ఎంత బలం, ఎంత పొడవు ఉంటుందో తెలుగుతుంది. దూత అంటే పరలోకంలో దూతలు అంటే ఎలాగుంటారంటే, మనం రాజుల గ్రంథంలో కానీ చదివితే ఒక దూత వచ్చి దేవునికి శత్రువులైనటువంటి వారిని సుమారు 1,20,000 మందిని హతం చేసి వెళ్ళిపోయాడటండి. అంటే ఎంత బలంగా ఉంటారో మీరు అర్థం చేసుకోండి, ఎంత ఎత్తుగా, ఎంత బలంగా, ఎంత దీనిగా ఉంటారో అర్థం చేసుకోండి. ఆ దూతను చూడగానే వీళ్ళు ఏమైపోయారంటే చచ్చినలాగా అయిపోయారట, బిగుసుకుపోయారట, జడిసిపోయారట, గుండెలు ఆగిపోయాయి దూతను చూడగానే. అంత భయంకరంగా, బలంగా, అంత మెరుపు, అంత తేజస్సుతో దూత వచ్చి సమాధి మీద కూర్చుంటే అందరూ బిగుసుకుపోయి నోటి మాట కంటి చూపు లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు అలా బిగుసుకుపోయి ఉండిపోయారటండి, జడిసిపోయారండి అందరూ కూడా. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడే. ఏం చెప్తున్నారండి ఆ దూత? వచ్చినటువంటి మగ్దలేని మరి వేరొక మరియతో ఏం చెప్తున్నాడు? మీరు భయపడొద్దు, ఈ కావల వాళ్ళు చూసి మీరు భయపడొద్దు, నన్ను చూసి మీరు భయపడొద్దు. ఇదిగో నేను దేవుడు పంపించిన దూతని, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఏం చెప్పాడండి దూత? ఏం చెప్పాడో తెలుసా? మీరు భయపడొద్దు. సిలువ వేయబడినటువంటి యేసు కోసం మీరు వచ్చారని నాకు తెలుసు, ఆయన వెతుకుతున్నారని తెలుసు. ఆయన ఈ సమాధిలో లేడు. మీరు ఇక్కడ సమాధి దగ్గర చూడడానికి వచ్చారు, కానీ ఆయన సమాధిలో లేడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎప్పుడు జరిగిందో తెలుసా ఈ సంఘటన అంతా కూడా? ఎప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి బ్రతికాడో తెలుసా? భూకంపం వచ్చింది చూసారా, మహాభూకంపం వచ్చింది చూసారా. ఆ భూకంపం ఎందుకు వచ్చిందంటే మానవ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక అరుదైన ఘట్టం, ఒక గొగ్గురు పరిచేటువంటి విషయం అక్కడ జరిగింది. ఆ భూకంపం ఎందుకు వచ్చిందంటే సమాధిలో నుండి యేసుక్రీస్తు సజీవుడిగా తిరిగి లేచి వచ్చినప్పుడు ఆ మహాభూకంపం కలిగింది. అందుకే ఆ భూకంపం వచ్చింది. ఆ భూకంపం
మహాభూకంపం వచ్చింది, కదిలిపోయాయి అన్ని కూడా. మరణించి తిరిగి లేచిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది, చావు ఆయన కంట్రోల్ చేయలేకపోయింది. ఆదాము నుంచి ఆ రోజు వరకు, నేటి వరకు కూడా మనుషులు పుట్టి జీవించి చనిపోయినటువంటి వారు భూమి మీద ఉండగా 3 దినాలు భూగర్భంలో ఉండి మూడు దినాలు మరి చనిపోయినటువంటి యేసుక్రీస్తు దేహం అక్షయమైన శరీరాన్ని ధరించుకొని మరి సమాధిలో నుండి బయటికి వస్తే ఎలా ఉందో తెలుసా? మహాభూకంపం. వణికిపోయారండి అందరూ కూడా, జడిసిపోయారు అందరూ కూడా. అదంతా కూడా ప్రత్యక్షంగా కళ్ళతో చూసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? అక్కడ కాపలా ఉన్నటువంటి వాళ్ళండి. ప్రత్యక్షంగా కళ్ళతో చూసారు. యేసుక్రీస్తు సమాధి నుండి వస్తుంటే జడిసిపోయారండి, గుండెలు అదిరిపోయే వాళ్ళకి, గుండెలు అదిరిపోయాయి. ఆ భూకంపానికి ప్రభు బయటకు వస్తుంటే, భూకంపం కలుగుతుంటే, మహాభూకంపం కలుగుతుంటే, భూమి వణికిపోతుంటే, సమాధులు కదిలిపోతుంటే, చెట్లు ఊగిపోతుంటే, యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటికి వస్తుంటే గుండెలు ఆగిపోయాయండి అక్కడ ఉన్న కాపురం ఉన్నటువంటి వారికి. ఏం చేయలేకపోయారండి, చేతులు ఎత్తేశారు, ఏం చేయలేకపోయారు. చచ్చిపోయినటువంటి వాళ్ళు బిగిసిపోయారండి వాళ్ళందరూ కూడా. కింద చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయండి అని దూత చెప్తున్నాడండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళిచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతులు, ఇదిగో మీతో వచ్చి నేను చెప్పుతున్నాను. 8వ వచనం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి వద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యుడిగా వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకి మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలేకు వెళ్ళవల్లని, వారు అక్కడ నన్ను చూతురని వారికి, ఇదో గలిలేకి నేను వస్తాను, శిష్యులందరినీ అక్కడికి రమ్మనండి, నన్ను అక్కడ వాళ్ళు చూస్తారు, మీరు వెళ్ళి చెప్పండి అని వాళ్ళిద్దరికీ చెప్పారండి. 11వ వచనం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ బోధనలు చాలా జాగ్రత్తగా చూడాలండి. 11వ వచనం. వారు వెళ్ళిచుండగా కాపలా కాశారు కదా ఈ సమాధి దగ్గర. ఆ రాత్రి అంతా కూడా, లేదా 3 దినాలు కూడా కాపలా కాశారండి. 3 రోజులు కూడా అక్కడ సమాధి దగ్గర ఉన్నారు, కాపలా కాశారు కదా. వాళ్ళు ఏం జరిగింది చూద్దాం. వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం చెప్పారు? అయ్యా, పరలోకం నుండి భయంకరమైనటువంటి దూత వచ్చింది, చూస్తే మా గుండెలు అదిరిపోయాయి, ఏం చేయలేకపోయాం మేము. సమాధిని ఓపెన్ చేశాడు అతను, మేము కనీసం ముందుకు కూడా వెళ్ళడానికి మాకు ధైర్యం సరిపోలేదు. ముందుకు వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసండి. ముందుకు వెళ్తే అందరూ ఒక్కడ కూడా మిగలడానికి సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దూతను చూడగానే ముందు వాళ్ళకి గుండెలు ఆగిపోయాయండి. అందుకే చెప్పాను, దూత అంటే మనంతా ఎత్తుంటారని అనుకోకండి. ఎన్ని అడుగులు ఎత్తుంటారో తెలియదండి, ఎంత బలంగా ఉంటారో తెలియదు. ఆ దూతను చూడగానే ముందు గుండెలు అదిరిపోయాయి, చచ్చిన వాళ్ళకి అయిపోయారు, అంతే, వాళ్ళ బిక్క అయిపోయారు. అందుకే దూత డైరెక్టర్గా వచ్చి సమాధి మీద ఉన్న ముద్రను తీసేసి సమాధి రాయిని అలా పక్కకు తోసేస్తే సమాధి రాయి మీద కూర్చున్నాడండి. ఇంకెవరేం చేయట్లేదు అక్కడ, అలా సైలెంట్ అయిపోయారు, అంతే. బెక్క చచ్చిపోయారు, బిగిసిపోయారు సైనికులు అందరూ కూడా, కాపలా కావాల్సిన వాళ్ళందరూ. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చెప్తున్నారు? పట్టణంలోకి వెళ్ళారు. అయ్యా, పరలోకం నుండి దూత వచ్చాడు, ఆ దూతను చూడగానే మాకు గుండెలు ఆగిపోయాయి, ఏం చేయలేకపోయాం మేము. ఇన్ని 100 మంది ఇక్కడ కాపలా ఉన్నాం, కానీ ఈ ఒక్కరు కూడా ముందుకు అడిగేసి ఆ దూతతో ఒక్క మాట కూడా మేము మాట్లాడలేకపోయాం. మహాభూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు తాను చెప్పినట్టుగానే సమాధి నుండి వస్తే మా ఒళ్ళు గొగురించి పొడిచింది, ఆశ్చర్యచకితులం అయిపోయాం. నమ్మశక్యం కానటువంటి ఒక సంఘటన మా కళ్ళతో మేము చూసాం, ఆశ్చర్యపోయే ఒక సంఘటన మా కళ్ళతో మేము స్వయంగా చూసాం. యేసుక్రీస్తు సమాధి నుండి బయటకు వచ్చేసాడయ్యా అని చెప్పి. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడు, యేసుక్రీస్తు అని చెప్పినట్టే లేచి 3వ రోజు సమాధి నుండి వచ్చేసాడు. ఇది నిజం, మా కళ్ళతో మేము చూసాం. ఏం చేయలేకపోయాం ఆ క్షణంలో, మేము కనీసం ఆయన ఆపలేకపోయాం. మహాభూకంపం కలిగింది. ఆయన సమాధిలో నుండి బయటకు వస్తుంటే చచ్చిపోయినటువంటి వారి వల్ల మేము ఉండిపోయాం, వణికిపోయాం, జడిసిపోయాం, భయపడిపోయాం. ఎవరు కూడా ఒక అడుగు తీసుకోవడం ముందుకు వెళ్ళలేదు. అంత భయంకరమైన సంఘటన అక్కడ జరిగింది అని ఈ ప్రధాన యాజకులతో చెప్పారండి, కాపలా కాసే సైనికులందరూ కూడా. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి
ఆలోచన చేసి వెంటనే వీళ్ళకి టెన్షన్ రెట్టింపు అయిపోయింది. ఇంకా బీపీ షుగర్ అన్నీ పెరిగిపోయండి ప్రధాన యాజకులకి. ఎందుకంటే దేనికోసమైతే ఎంత ప్రయాసపడి, ఎంత పట్టుదల పట్టి, ఎంత కాకన కాదని ఇంకా సైనికులు పెంచి కాపలా భద్రంగా పెట్టి సమాధిని సీజ్ చేస్తే వీళ్ళు అనుకున్నది ఒక్కడ జరగలేదంట. వీళ్ళు అనుకున్నది ఒక్కడ జరగలేదు అక్కడ. ఎప్పుడైతే సైనికులు వచ్చాయా, యేసుక్రీస్తు ఇలా సమాధి నుండి బయటకు వచ్చాడు, మేము చూసాం మా కళ్ళతో, ఏం చేయలేకపోయామంటే వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారంటే, ఆందోళనకు గురైపోయారు. వెంటనే కూడా పెద్దలందరినీ పిలిపించేసుకున్నారు. పెద్దలందరూ కూడా వచ్చారట. ప్రధాన యాజకుడు, వాళ్ళ కుటుంబీకులు, వీళ్ళు పరిసయ్యులు అందరూ ఎవరెవరైతే పేరు కలిగినటువంటి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దాం? యేసు ప్రభు చెప్పినట్టు తిరిగి లేచిపోయాడు 3వ రోజు. మనం ఏం చేయగలం? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే మనల్ని ఖచ్చితంగా ప్రజలు మన మీద రాళ్ళు వేసి చంపేస్తారు మనం. ఎందుకంటే సమాధికి అంత ప్రొటెక్షన్ ఇచ్చాం. అది జరగదని చెప్పాం. మనం కాపలా పెట్టాం ఫుల్గా. ఆయన మీద ఎన్నో మాట్లాడినాం మనం. ఆయన్ని వంచకడం అన్నాం, నోటుకు వచ్చిన మాటలు అన్నాం. ఆయన్ని దెయ్యం పట్టిన వాడు అన్నాం, నోటుకు వచ్చిన మాటలు తిట్టాం. ఆయన్ని అసలు దేవుని కుమారుడు కాదన్నాం. రాళ్ళతో కొట్టడానికి చంపడానికి రెడీ అయ్యాం. సిలివేశాం మనమే, అది ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన బ్రతికాడు. ఏం చేద్దాం చెప్పండి అని టెన్షన్ పడిపోతున్నారండి, కలవర పడిపోతున్నారు. అందరూ కూడా ఏం చేయాలి అర్థం కావటం లేదు. వాళ్ళకి ఏం కూడా ఆలోచన తట్టడం లేదు. అందరూ కూడా పెద్దలందరూ కూడా ఏం చేద్దాం అని ఆలోచన చేస్తున్నారటండి. ఆలోచన చేసి ఫైనల్గా ఒక ఆలోచన చేశారటండి. ఏంటి ఆలోచన చూడండి. ఆ సైనికులు పిలిచారటండి. ఏ సైనికులు అయితే వెళ్ళి ఈ వర్తమానం చెప్పారో, వాళ్ళకి ఏ సైనికులు అయితే వెళ్ళి ఈ సమాచారాన్ని చెప్పారో, యేసుక్రీస్తు తిరిగి బ్రతికాడని సమాచారం చెప్పారో, ఆ సైనికులు పిలిచి ఏం చేశారో తెలుసటండి, చాలా డబ్బులు ఇచ్చారు. బోల్డంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. తీసుకోండి, ఎంత తీసుకుంటారో తీసుకోండి, కానీ మేము చెప్పినట్టు మీరు సమాజంలో చెప్పండి. మీరు ఎంత తీసుకుంటారో తీసుకోండి, మీకు ఎంత కావాలో చెప్పండి, మీ ఇష్టం, మీ ఓపిక, మీకు ఎంత కావాలి అని చాలా డబ్బులు ఇచ్చారటండి. చాలా ద్రవ్యం ఇచ్చి మీరు ఒక విషయాన్ని మేము చెప్పినట్టుగా మీరు సమాజంలోకి వెళ్ళి చెప్పాలి. మేము చెప్పినట్టుగా మీరు సమాజంలోకి వెళ్ళి చెప్పాలి. ఎంతకీ ఏం చెప్పారట చూడండి. చూసారా ఏం చెప్పమన్నారు వాళ్ళు? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడే. ఏది సమాధి సీజ్ చేసిన సమాధికి కాపులో అన్ని వందల మంది కాపులో కాస్తున్న సమాధికి ఏం చెప్పమని, అబద్ధం చెప్పమని, డబ్బులు ఇచ్చి ఏం చెప్పమని చెప్పారో తెలుసా? వాళ్ళకి లంచం ఇచ్చి ఏం చెప్పమని చెప్పారో తెలుసా? మేము అందరం కూడా రాత్రి పడుకున్నాము. అతని శిష్యుడు రాత్రిప్పుడు రహస్యంగా వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని బోర్లించేసి ఆ ముద్రను తీసేసి లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల నుంచి ఏమో యేసుక్రీస్తు శరీరాన్ని బయటికి తెచ్చి మోసుకొని వెళ్ళిపోయారు. ఇది చెప్పండి మీరు సమాజం నుంచి. కింద ఇంకో మాట చెప్తున్నారు చూడండి. ఇది అధిపతి చెప్పిన పనిని వల్ల మేము అతను సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేస్తాం. ఒకవేళ పిలాతుకి ఈ విషయం తెలిసింది అనుకోండి, మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, మీ తలలు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆ మామూలు విషయం కాదు. అక్కడ సంఘటన మామూలు విషయం కాదు. హైలీ ప్రొటెక్షన్, ఫుల్ సెక్యూరిటీ ఫెయిల్ అయితే ఏం జరుగుద్ది? పెద్ద అల్లకొల్లం జరుగుద్ది. కనుక మీరు కాపలా కాయలేదని చెప్పి మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా అవసరమైతే జైల్లోనూ లేదంటే మీ తలలైనా తీసేస్తాం. కాబట్టి ఒకవేళ అధికారి చెవిని పడితే మేము అతను చేస్తాం. మీకేం కాబరలేదు, మీరు టెన్షన్ పడవద్దు, మేము చెప్పినట్టు చెప్పండి చాలు. మీకేం భయం వద్దు, మీకేం టెన్షన్ పడవద్దు, మీరు అసలు ఏం తొందరపడొద్దు, మీకు ఏ బాధ కలగకుండా ఎటువంటి ఇబ్బంది మీకు రాకుండా మేము చూసుకుంటాం, కానీ మేము చెప్పింది మీరు చెప్పండి అని చెప్పారు. అప్పుడు మన ఇల్లు ఏం చెప్పారో తెలుసండి చూడండి. అప్పుడు వారు ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని ఏదైతే ప్రధాన యాజకులు పరిసయ్యులు చెప్పారో అదే మాట సమాజంలోకి వెళ్ళి చెప్పారు. పడుకుంటుండగా అతని శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు యొక్క బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. ఇదండి ఇంపార్టెంట్ విషయం. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఈ మాట ఏ మాట? యేసుక్రీస్తు శరీరాన్ని అతని శిష్యులు వచ్చి రాత్రప్పుడు రహస్యంగా అన్ని 100 మంది సైనికుల మధ్య కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. మేము పడుకున్నాము, ఎవరికి తెలియలేదు, రహస్యంగా వచ్చేసారు. ఆ సమాధిని పొర్లించేసి లోపల ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకొని రహస్యంగా వెళ్ళిపోయారు అని సైనికులందరూ చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ప్రజలకు తెలియదు కదా ఏం జరుగుతుంది అన్నది. నిజమేనా?
అతని సైనికులు యేసుక్రీస్తు శిష్యులు వచ్చి డెడ్ బాడీని పట్టుకెళ్ళిపోయారా? యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఆ శవాన్ని మోసుకెళ్ళిపోయారా? మోసుకెళ్ళిపోయేమో సజీవుడిగా తిరిగి లేచడం చెప్తున్నారా అని యూదుల్లో ఆ మాటట నేటి వరకు వ్యాపించి ఉన్నది. కాబట్టే చాలామంది యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తుని తమ ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించలేకపోయారు. సాతాను ఒక అబద్ధాన్ని బహుబలంగా ప్రజల హృదయాల్లో నాటాడండి. సాతాను ఏం చేశాడంటే ఒక అబద్ధాన్ని బహుబలంగా ప్రజల హృదయాల్లో నాటాడు. ఇప్పుడు అపోస్తల కార్యాలు చదువుతాం. అపోస్తల కార్యాలు 4:33 ఇది కాక అపోస్తలుడు చూడండి బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానముల గురించి ఏం చెప్పారు? సాక్ష్యం. చూసారా, అక్కడ ఎంత బలంగా అయితే సైనికులు సాక్ష్యం చెప్పారో ఇక్కడ అపోస్తలులు కూడా ఏం చెప్పారో తెలుసా? మా యేసు తిరిగి బ్రతికాడు, దానికి మేమే సాక్షులు. ఈరోజు మేము చేస్తున్న స్వస్థత కార్యాలు ఏవైతే ఉన్నాయో అది మా జ్ఞానం, మా బలం, మా శక్తి కాదు. ఇదిగో ప్రభువు మాతో పాటు ఉండి జరిగిస్తున్న కార్యాలు, ప్రభువు మాతో పాటు ఉండి చేస్తున్న అద్భుతానివి అని బలంగా సాక్ష్యం చెప్పారండి. యేసుక్రీస్తు తన శిష్యుడికి కనిపించాడు, తర్వాత అనేక మందికి కనిపించాడు, 40 దినాలు భూమి మీద సంచరించాడు. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఆయన తిరిగి రాబోతున్నాడు. నేను చాలా సంవత్సరాల కిందట వాక్యం చదివినప్పుడు ఒక మాట అనుకుంటుంటూ ఉన్నాను. ఈ శాస్త్రులు పరిచయాలు ఎంత చేశారు కదా, డైరెక్టర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో నేను తిరిగి బ్రతికానని ఎందుకు యేసుక్రీస్తు కనిపించుంటూ బాగుంది కదా, అనేక మందికి కనిపించాడు కదా, డైరెక్టర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా నోరు మూసిద్దరు కదా అని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైందంటే వాళ్ళు ఎన్ని చెప్పినా, ప్రభు వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని స్వస్థత కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత వాక్యం బోధించినా ప్రభుని వాళ్ళు ఏం చేయలేకపోయారు. బ్రతుకున్నప్పుడే ఏం చేయలేకపోయారు. నమ్మలేదు. మాకు అనవసరం అనుకున్నారు, నమ్మలేదు, మాకు వద్దు అనుకున్నారు, నువ్వు దేవుని కుమారుడు కాదన్నారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి తిరిగి వెళ్ళి ఆయన నమ్మించుకోవాల్సిన అవసరం దేవుడికి లేదండి. అక్కర్లేదు అనుకున్నోడికి, వద్దు అనుకున్నోడి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవాల్సిన అవసరం ప్రభువుకి లేదు. అక్కర్లేదు అనుకున్నోడికి, నేను నమ్మనన్నోడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు చూపించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు ఎవరి దగ్గర సాక్ష్యాలు చూపించాడో తెలుసా? అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యం 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత చూసారా 40 రోజుల పాటు వారికి కనిపిస్తూ దేవుని రాజ్యం విషయాల గురించి బోధిస్తూ అనేక ప్రమాణాలు అనే దగ్గర కింద ఫుట్ నోట్లో మాట ఉంది చూడండి. రుజువులు, ఇదిగో నేను తిరిగి బ్రతికాను చూడండి, రుజువులు చూపించదండి. తోమ కూడా నమ్మలేదండి. అంత అక్కడ వరకు వెళ్ళిపోకూడదు. మనం ఈ పరిసయ్యుల దగ్గరికి, ప్రధాన యాజకుడి వారికి వెళ్ళిపోకూడదు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి వాటిని కళ్ళతో చూసి దేవుని పరిచర్యలో ప్రభుతో పాటు పక్కనే కలిసి నడుస్తూ పక్కనే కలిసి తిరుగుతున్నటువంటి తోమ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మొదటిసారి లేదండి. శిష్యులు చెప్పారు ప్రభు బ్రతికాడంటే, నేను నమ్మను. ఆయన గాయాల్లో మేకులు కొట్టారు కదా, ఆ గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ఆయన పక్కలో బల్లెలతో పొడిచారు కదా, ఆ బల్లెలో నా చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడండి. ఎవరు? యేసు ప్రభువుతో పాటు శిష్యుడిగా ఉండి కలిసి జీవించి భోజనం చేసి సువార్త పరిచర్యలో ఉండి యేసు ప్రభుతో పాటు 24 గంటలు తిరిగినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నా మరణించి తిరిగి లేచిన తర్వాత నమ్మననేసాడు. మరి అలాంటి పరిచర్యలు ఏం నమ్ముతారు? శాస్త్రులు ఏం నమ్ముతారు? ప్రధాన యాజకులు ఏం నమ్ముతారు? కాబట్టి దేవుడు ఎవరికి అవసరమో వారికే రుజువులు ప్రమాణాలు చూపించాడండి. రెండోసారి తోమ ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యక్షం ఏం చెప్పాడో తెలుసా? తోమ రమ్మని చెప్తాడు, నా యొక్క గాయాల్లో నీ వేలు పెట్టి నీ అనుమానాన్ని తీర్చుకో. ప్రభు అప్పుడు తోమ అంటాడు, ప్రభు నా దేవా నన్ను క్షమించు నాయన, చాలా విశ్వాసగా మారిపోయాను, నేను చాలా అపనమ్మకాన్ని కలిగి ఉన్నాను, నేను ఎంతో నీకు నీ సన్నిధికి దూరంగా నేను జీవించాను, నమ్మలేకపోయాను నీ పునరుద్ధానాన్ని అన్నాడండి. ప్రభు ఏమన్నారు తెలుసా? నువ్వు చూసి నమ్మవు, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి అనేక ప్రమాణాలు రుజువులు చూపించి 40 దినాలు భూమి మీద సంచరించి దేవుని రాజ్యాల గురించి చూపించి బోధించి దేవుని రాజ్య విషయాల గురించి బోధించి పరలోకానికి
ఆరోహణమై ప్రభువు వెళ్ళిపోయాడు. పుస్తకాలు మొదట చెప్తూ వచ్చింది. ఈ మాటలు చెప్పి వారందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైన ఒక మేఘం ఆయనను కొనుక్కుంది. అంటే అందరూ చూస్తుండగా ప్రభు 40 దినాల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒక మేఘం ఆయన కమ్ముకుంది పరలోకానికి అందరూ చూస్తుండగా వెళ్ళిపోయింది. కాబట్టి భూమి మీద మరణించి తిరిగి లేచిన వారిలో ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే తర్వాత అపోస్తల కార్యాలు మనం చదివితే పేతురు యోహాను కుంటోడు కాలు ఇస్తే అదే శాస్త్రులు, అదే పరిసయ్యులు, అదే ప్రధాన యాజకులు వాళ్ళ మధ్యలో నిలవబెట్టి, పేతురుని యోహాన్ని మధ్యలో నిలబెట్టి, మీరు ఏ నామాన్ని బట్టి దీన్ని చేస్తున్నారు? యేసు నామాన్ని మీరు ఎంత మాత్రం బోధించకూడదు, ఎక్కడ ప్రకటించొద్దు అని వాళ్ళకి భయపెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం న్యాయమా? ప్రభు మాతో చెప్పిన మాటలు, మేము చూసినవి, విన్నవి, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరు మమ్మల్ని కొడతారా కొట్టండి, చెరసల్లో వేస్తారా వేయండి, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, ప్రభు మాతో చెప్పినటువంటి మాటలు మేము చెప్పకుండా ఉండలేము, మేము చూసినటువంటివి చెప్పకుండా ఉండలేము, మేము ఆయన చేసినటువంటి కార్యాలు మేము ప్రకటించకుండా ఉండలేము అని చెప్పారండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీరు ఎవరినైతే సిరివేశారో, మీరు ఎవరినైతే చంపారో ఆ యేసు సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచాడు. దానికి సాక్ష్యం ఎవరో తెలుసా? ఈ కుంటివాడైనటువంటి మనిషి. ఇతనికి స్వస్థత ఇవ్వడానికి కారణం మా ప్రభువు బ్రతకలేదని మీరు డబ్బులు ఇచ్చి అనేక మంది ప్రకటించారు కదా, ఇదిగో కళ్ళతో ప్రత్యక్ష సాక్ష్యం చూడండి అని ఏ వ్యక్తినైతే మీరు చంపారో, ఏ క్రీస్తునైతే మీరు చంపారో ఆయన నామాన్ని బట్టి ఈరోజు ఆ కుంటివాడికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది అని బలంగా ప్రకటించానండి. యేసుక్రీస్తు తిరిగి లేకపోవడం ద్వారా ఒక అద్భుతమైన విషయం ప్రపంచం అంతటికి చేశానండి. చివరిగా చూసి ముగించుకుంటాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4:25 వచ్చింది. ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు తిరిగి లేకపోవడం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఆయన మన అపరాధముల నిమిత్తమై అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే సమాధిలో నుండి ఏం చేయబడ్డాడు? ఆయన లేపబడ్డాడు. యేసుక్రీస్తు సమాధి నుండి లేపబడలేదు అనుకోండి, డెడ్ బాడీ అలా ఉండిపోయింది అనుకోండి, భూమి మీద ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. అర్థమైందండి? ఇంక యేసుక్రీస్తే చచ్చిపోతే నీతి ఎక్కడ వస్తుంది? యేసుక్రీస్తే సమాధిలో ఉండిపోతే నీతి ఎక్కడ ఉంటుంది? ఏ వ్యక్తి నీతిగా మార్చబడగలడు? ఆయన చనిపోయి తిరిగి లేకపోవడం గల అర్థం ఏంటంటే మనుషుని నీతిమంతులుగా తిరిగి తీర్చుతున్నాడు. ఏ విధంగా? బాప్తిస్మలో ఆయన మరణం ద్వారాను, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారాను మనకు కూడా ఏమిచ్చాడు? ఆయన పాలు పంపులిచ్చి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి సమాధి నుండి తిరిగి ఆయన లేపబడ్డాడు.